హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీ బంజారా పిల్ల. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి ఒక సైడ్ రైస్ అండ్ ఒక సైడ్ మిర్చి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నాకు ఈ పచ్చళ్ళు చేయడం అంటే అస్సలు రాదు. సో మా తాతయ్య మా దగ్గర ఉన్నారని చెప్పేసి తాతయ్య చూపిస్తే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మిర్చి అయితే చాలా 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 కారంగా ఉన్నాయి. మేము బంజారాస్లో అయితే ఎక్కువ కారమే తింటారనమాట. సో అట్లా అని చెప్పి మీరు కొంచెం తక్కువ కారం తిన్నట్టయితే కొంచెం తక్కువ మిర్చి అయితే యూస్ చేసుకోవచ్చు. పండు మిర్చి నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఐటమ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ పండు మిర్చి అండ్ వెల్లుల్లి, ఉప్పు, చిటికెడంత కారము, కరివేపాకు అండ్ పోపులో వేసుకునే పోపు దినుసులు ఇవి ఉంటే చాలు. ఫస్ట్ మనం వాటిని వేపకుండా డైరెక్ట్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని తర్వాత పోపు పెట్టుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఇక్కడ చాలా కారంగా ఉన్న మిర్చి యూస్ చేసామని చెప్పేసి కొంచెం చింతపండు కూడా యూస్ చేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. రోజు అన్నం చాలా బాగా అయ్యేది. ఈరోజు కొంచెం ఎక్కువ ఉడికినట్టు అనిపించింది అన్నం. పర్లేదు, దాంట్లో ఈ పచ్చడి అయితే చాలా బాగా టేస్టీగా అనిపించింది. సో మీకు ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా పచ్చడి చేసుకొని తినండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.